హలో, ఈరోజు మనం మణిపూర చక్ర గురించి మాట్లాడదాం. దీన్నే సోలార్ ప్లెక్సస్ చక్ర అని కూడా అంటాం. ఇది మన పర్సనల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనలో సెల్ఫ్ ఎస్టీమ్, మోటివేషన్ అండ్ డైజెస్టివ్ హెల్త్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే అప్పర్ అబ్డామెన్, అంటే మన నావెల్కి చుట్టూరు అండ్ సోలార్ ప్లెక్సస్ ఉంటాయి కదా, అంటే మన బొడ్డుకి కొంచెం పైన స్టమక్ ఉండే ఏరియాలో అక్కడ మనం ఫోకస్ చేయాలి. దీనికి అసోసియేట్ అయిన ఆర్గాన్స్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, అంటే స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, ఎడ్రినల్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉన్న ఆర్గాన్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి వీటిల్లో ఇంబ్యాలెన్స్ కలిగింది అని అనుకుంటే అప్పుడు మనం అక్కడ ఫోకస్ చేసి ఎల్లో కలర్ని మనం విజువలైజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేసినట్లయితే ఈ ఇష్యూస్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ నుండి బ్యాలెన్స్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనం యోగా అనేది బోట్ పోజ్, నవాసన అని అంటాం కదా, ఆ పోజ్లో మనం యోగా చేసినట్లయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైర్, ఇది మనం చూసినట్లయితే మన స్టమక్ దగ్గరలో ఉండే ఒక చక్ర. సో ఫైర్ ఎలిమెంట్ అనమాట. సో మనం దగ్గరకి జనరల్గా ఫైర్ దగ్గరగా కానీ లేదు అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ కూడా ఇలాంటివి చేస్తే ఇంకా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి.